సార్ ఇప్పుడు 11 మంది ఆడిషన్స్ చూసారు, ఓకే. బట్ వీళ్ళు కెమెరా ముందు ఎట్లా ఉంటుంది ఏంటి అంత పెద్ద సెటప్లో ఈ కొత్త మంది 11 మందిని పెడుతున్నాం అన్నప్పుడు మీరు ఏమైనా భయపడ్డారా, లేకపోతే ఏంటి ఎలా తీసుకున్నారు? అంటే నాకైతే వెరీ బిగినింగ్ నుంచి 11 మంది కొత్త వాళ్ళు ఈ కథ చేయడం చాలా డౌట్స్ ఉన్నాయి, విన్నప్పుడు చాలా డౌట్స్ ఉన్నాయి. ఎప్పుడైతే మీరందరూ ఆఫీస్కి వచ్చి మీతో పాటు చాలా టెస్ట్ షూట్, నేను కూడా అడిగా ఒకసారి ఒక టెస్ట్ షూట్ ఏదైనా చేద్దాం అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే ఒక 4-5 ఆర్టిస్ట్ ఒకళ్ళని ఇద్దరు కొత్త వాళ్ళని తీసుకుంటే ఆల్రెడీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ నటిస్తున్నప్పుడు ఆ కోఆర్డినేషన్ బాగుంటుంది. కానీ అందరూ కొత్త వాళ్ళు అయితే ఎవరికి కెమెరా యాంగిల్ తెలియదు. అది ఆడి మేము ఫస్ట్లో మనం ఆల్రెడీ ఫేస్ చేసాం కూడా. ఎందుకంటే మన ఆఫీస్లో చేసినప్పుడు ఒకలాగా ఉండేది, స్పాట్లో వెళ్ళి చూసినప్పుడు ఒకరినొకరు ఓవర్లాప్ చేసేయాలి. ఇవన్నీ చాలాసార్లు జరిగి మీ డైరెక్టర్ గారు మొత్తం టోటల్గా సీరియస్ అయిపోయి ఏం చేయాలి. ఆయనకున్న టెన్షన్ ఏంటంటే ఆఫీసులో ఇంత బాగా చేశారు కదా, ఇక్కడ ఏంటి ఇన్ని టేకులు తీసేసుకున్నాను భయం ఉండేది ఆయనకి. అక్కడ ఫీలింగ్ ఏంటంటే మా వాళ్ళందరూ నాకు చాలాసార్లు చెప్పాడు డైరెక్టర్, మన వాళ్ళందరూ జంప్స్ అనేది మన స్టేజ్ మీద చెప్పాడు కదా, జంప్స్ అన్నీ మా వాళ్ళందరూ సింగిల్ టేక్ ఆడుతుంటే అంతలా ప్రిపేర్ చేసినా అనుకున్నారు. నాకు అప్పుడు కూడా తెలుసు ఈయన ప్రిపేర్ చేసి అంటున్నారు. కానీ ఎప్పుడైతే కెమెరా, ఎందుకంటే ఇక్కడ ఒక కెమెరాతో యాక్ట్ చేయడం వేరు, మనమేమో అన్ని చోట్ల మన కెమెరామెన్ రాజు గారు ఆల్రెడీ 3-4 యాంగిల్స్లో 3 ఎక్విప్మెంట్లు పెట్టి 3 కెమెరాలు పెట్టగానే ఇది కన్ఫ్యూజ్ అవుతారు ఖచ్చితంగా. ఒక పక్కేమో స్టడీ క్యామ్, ఒక పక్కేమో జిమ్మి జిప్పు, ఒక పక్కేమో మామూలు కెమెరా, ఇన్ని కెమెరాలు పెడుతున్నారు. మీరు చేసుకొచ్చేయడం ఈజీ. ఆడే ఫస్ట్ డే మనం పైగా పెద్ద సెటప్ అది. ఆ సెటప్లో మీ డైరెక్టర్ చాలా టెన్షన్ పడి ఏంటంటే ఇంత బాగా చేసేవాళ్ళు ఏంటి మా వాళ్ళు ఇలా చేసేస్తారు అంటే ఆయన బాధ నెంబర్ ఆఫ్ టేకులు చేస్తున్నామని కాకుండా ఇంతకుముందు చాలా బాగా ప్రాక్టీస్ చేశాం కదా, ఈ సీన్కి ఎందుకు చేయలేకపోతున్నారు అనుకున్నారు. అప్పుడు నేను పట్టు మీద అయిపోయింది, మీరు అవసరం ఎక్కువ టెన్షన్ పడకండి, ఇలాగే ఉంటుంది. దీన్ని కొంచెం ఈ కెమెరాకి అలవాటు పడే వరకు కొన్ని రోజులు పడుతుంది, 1-2 రోజుల్లో తర్వాత అన్నీ సెట్ అవుతుంది. అలాగే మీరు ఆల్రెడీ చూశారు కదా. నిజమే, ఒక్కరోజు కొంచెం నర్వస్ ఫీల్ అయ్యారు, తర్వాత ఆటోమేటిక్గా అలవాటు పడిపోయింది. ఎప్పుడు కెమెరా ఉంటుంది అని ఒక్కసారి తెలిస్తే బాగుంటుంది కదా.